స్మార్ట్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే. ఈరోజు ముఖ్యంగా స్కాలర్షిప్ టెస్ట్ గురించి చెప్పడం కోసం మేము ముందుకు వచ్చానండి. చాలా మంది టీఎస్సెట్, సిఎస్ఐఆర్, జేఎల్డిఎల్, యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు స్కాలర్షిప్ టెస్ట్ అడగడం జరిగింది. ఇది సెకండ్ టెస్ట్. ఈ రోజు మార్నింగ్ 8 o'clock నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు ఈ టెస్ట్ అందుబాటులో ఉంటుంది. ఈ టెస్ట్ ద్వారా అభ్యర్థులు స్కాలర్షిప్ 75% నుంచి 25% వాళ్ళకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అంటే హైయెస్ట్ 75, తర్వాత నెక్స్ట్ 50%, తర్వాత 25% వాళ్ళకు కోచింగ్ లో, అంటే మేము సిఎస్ఐఆర్, టిఎస్ఐ, జేఎల్డిఎల్, యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోసం లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది వ్యాలిడిటీ 1 year ఉంటుంది. అంటే మే నుంచి నెక్స్ట్ ఇయర్ మే వరకు 2024 to 2025 ఈ 1 year స్పాన్ లో మీరు టిఎస్సెట్ 2024 రాయొచ్చు. నెక్స్ట్ టిఎస్సెట్ 2025 కూడా మీరు ప్రిపేర్ కావడం ఆస్కారం ఉంటుంది. అంటే 2 టిఎస్సెట్లు, 2 ఇంకొక ఏపీ సెట్, అదేవిధంగా సిఎస్ఐఆర్ జూన్ మరియు డిసెంబర్, నెక్స్ట్ జూన్ కూడా 3 సార్లు సిఎస్ఐఆర్ రాసే అవకాశం కూడా అభ్యర్థులకు ఉంటుంది. ఇంకా ఎవరైనా లాంగ్ టర్మ్ గా జేఎల్డిఎల్ ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశం. ఒక ఎక్స్క్లూజివ్లీ లాంగ్ టర్మ్ బ్యాచ్ తోటి మేము ముందుకు రావడం జరిగింది. సో ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో లైవ్ ఆన్లైన్ క్లాసెస్ తో పాటు కంప్లీట్ గా ఫుల్ రికార్డెడ్ క్లాసెస్ మీకు అందుబాటులో ఉంటాయి. సో ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్ అనేది ఈ రోజు స్టార్ట్ అయ్యి రేపు మార్నింగ్ వరకు ఇది క్లోజ్ అవుతుంది. అదేవిధంగా టిఎస్సెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు గురుకుల జేఎల్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కానీ, పీజీటీటీజీ సెలెక్ట్ అయిన వాళ్ళు కానివ్వండి, యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామకాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా టిఎస్సెట్ అనేది చాలా నెసెసిటీ ఉంది. కాబట్టి వాళ్ళందరూ ఈ ఎగ్జామ్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఓపెన్ అయింది. సో టిఎస్సెట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ నెల 14వ తారీఖు నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ జూలై 2 వరకు అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్లు కూడా ఇవ్వడం జరిగింది. అది August 28, 29, 30, 31 లో టిఎస్సెట్ ఎగ్జామ్ ఉంటుంది. మనకు ఫైన్ తోటి, కొంత లేట్ ఫీజు తోటి కూడా 26/7/2024 వరకు, జూలై వరకు కూడా మనకు లేట్ ఫీజుతో అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి అంతదా కాకుండా మనం అప్లై చేసినట్లయితే మనకు కొంత సీరియస్నెస్ వస్తుంది. కాబట్టి మీరు అప్లై చేయండి. అదేవిధంగా సిఎస్ఐఆర్ జూన్ కోసం కూడా నోటిఫికేషన్ వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. అది ఈ మంత్ మే 21 లాస్ట్ డేట్ ఉంది. అంటే ఈ రోజు 16th, ఇంకా మనకి 5 days ఉంది. కాబట్టి మీరు త్వరపడండి, అప్లై చేయండి. తక్కువ ఫీజే ఉంది, 600 రూపీస్, కాబట్టి పెద్ద కష్టమైనది కాదు. సో కాబట్టి మీరందరూ కూడా జూన్ లో జరగబోయే ఎగ్జామ్స్ కు, మళ్ళీ డిసెంబర్ లో నెక్స్ట్ జూన్ కోసం 3 సిఎస్ఆర్ కూడా అటెంప్ట్ చేసుకోవడానికి మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో స్కాలర్షిప్ టెస్ట్ కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ డిస్క్రిప్షన్స్ లో పొందుపరుస్తాము. ఈ వాట్సాప్ గ్రూప్ కూడా, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కూడా లింక్ కింద ఇవ్వడం జరిగింది. ఈ యూట్యూబ్ లో ఇచ్చినటువంటి, ఈ డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి టెస్ట్ లింక్ ను మరియు వాట్సాప్ గ్రూప్ ను మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే దాంట్లో జాయిన్ కాగలరు. సో మరిన్ని వివరాల కోసం మళ్ళీ మీకు ఇంకొక వీడియో తయారు చేసి పెడతాము. అప్పటి వరకు మీరు స్మార్ట్ ఎడ్యుకేషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తోటి మేము ముందుకు వస్తాము. ఎందుకంటే ఎక్స్క్లూజివ్ సిఎస్ఐఆర్ కానీ, టిఎస్సెట్ కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో తెలుగు రాష్ట్రాల వాళ్ళందరికీ కూడా తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అర్థమయ్యే రీతిలో ప్రీవియస్ క్వశ్చన్స్ తో పాటు లైవ్ క్లాసెస్ కూడా మీకు అందించడం జరుగుతుంది. 1 to 10 ర్యాంక్స్ సాధించిన అభ్యర్థులకు 75% వీళ్ళకి ఆఫర్ ఇవ్వడం జరిగింది. 11 to 20 వచ్చిన వాళ్ళకు, 11 to 20 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకు 50% ఫీజులో కన్సెషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 21 to 40 ర్యాంక్స్ ఎవరైతే సాధిస్తారో వాళ్ళందరికీ కూడా 40% బెస్ట్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం పర్సూయింగ్ ఫస్ట్ ఇయర్, అంటే ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానీ, సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానీ ఈ టిఎస్సెట్ రాసుకోవడానికి అర్హులు. సిఎస్ఆర్ కూడా రాసుకోవచ్చు. వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు పీజీ సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా మీకు మళ్ళీ టిఎస్సెట్ కానీ, సిఎస్ఆర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ పొందడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు విద్యార్థులు పర్సూయింగ్ చేస్తున్న వాళ్ళు కూడా ప్రిపేర్ కావడం వలన మీ కోర్స్ కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా మీరు సెట్ కూడా క్వాలిఫై అవుతారు. రేపు జరగబోయే డిఎల్ ఎగ్జామినేషన్స్ కానీ, యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ మీకు ఎలిజిబిలిటీ సాధిస్తుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.